హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఈజ్ హిమ. వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. నేను ఈరోజు ఈ మే మంత్ రాశి ఫలాలు చెప్తున్నాను. ఇప్పుడు మిథున రాశి మిథున రాశికి ఈ మే మంత్ అంతా ఎలా ఉంటుందో చూద్దామా? జెమిని అండి, జెమిని జొడాయిక్ సైన్. యూనివర్స్ చెప్పండి, మిథున రాశికి ఈ మే నెల మొత్తం ఎలా ఉంటుంది చెప్పండి. ప్లీజ్ టెల్ మీ the prediction for Gemini zodiac sign for this May month. ఏంజల్స్ చెప్పండి. ఒక 3 కార్డ్స్ ఇవ్వండి ప్లీజ్. ఒక 3 కార్డ్స్ ఇవ్వండి మిథున రాశి వాళ్ళకి ఈ మే నెల ఎలా ఉంటుందో అని చెప్పడానికి 3 కార్డ్స్ ఇవ్వండి. వావ్, 3 కార్డ్స్ వచ్చేసాయి. వావ్, మిథున రాశి వాళ్ళు కూడా చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్లో ఉంటారు. బికాస్ వాళ్ళు కూడా చాలా అబ్సెస్డ్గా ఉన్నారండి. జెమిని రాశి వాళ్ళు చాలా అబ్సెస్డ్గా ఉన్నారు, పొసెసివ్గా కూడా ఉన్నారండి. జెమిని రాశి వాళ్ళు పొసెసివ్గా ఉన్నారు ప్రస్తుతానికి. వాళ్ళు యాక్చువల్గా జెమిని రాశి వాళ్ళు సంథింగ్ ఫీలింగ్ లాస్ట్ అనమాట. వాళ్ళు ఓడిపోయాను అంటే 5 ఆఫ్ కప్స్ ఏమి సజెస్ట్ చేస్తుంది అంటే దే లాస్ట్, ఇంకంతా అయిపోయింది అన్నట్లు ఉన్నారనమాట. బట్ వాళ్ళకు ఒక ఛాన్స్ వస్తుందండి. మే మంత్లో ఒక ఛాన్స్ అయితే ఇస్తాడు. ఏంజల్స్ మీకు ఒక అవకాశం ఇస్తున్నారు. సరే, ఈ 3 కార్డ్స్కి క్లారిఫికేషన్ అడుగుదాం. చెప్పండి ఏంజల్స్, డెవిల్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? క్లారిఫికేషన్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ డెవిల్ కార్డ్. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ డెవిల్ కార్డ్. ఓకే, ఒకటి ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, మీరు అబ్సెస్డ్గా ఉన్నారు అన్నాను కదా, మీకు మీ మీదే అబ్సెసివ్నెస్ ఉందండి. ఎందుకంటే మీరు మిమ్మల్ని డిఫెండ్ చేసుకుంటున్నారు. నేను చెప్పిండేదే కరెక్ట్. సో మీరు మీ మీద చాలా ఏమంటారు అంటే నేను చేసిండేది కరెక్ట్, మీరు ఎవరు నాకు చెప్పొద్దండి, ఐఎమ్ ది కరెక్ట్ పర్సన్ అన్నట్లు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు. ఎందుకంటే యు ఆర్ ఫీలింగ్ అబ్సెస్డ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ఇది అండి క్లారిఫికేషన్ ఫర్ డెవిల్ కార్డు. ఓకే, మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోండి, కానీ మళ్ళీ ఎక్కువగా అబ్సెసివ్నెస్ ఉండకండి. మరీ ఎక్కువగా మీరు అంటే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్న విధంగా ఉండకండి. కొంచెం లాజిక్గా, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించడానికి ట్రై చేయండి. సో వై 5 ఆఫ్ కప్స్ హియర్? ఎందుకు వై దే ఆర్ ఫీలింగ్ లాస్ట్? వై? ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 5 ఆఫ్ కప్స్. ఓకే, మీకు జస్టిస్ జరగలేదు, మీకు సరిగ్గా జస్టిస్ జరగలేదు అని ఫీల్ అవుతున్నారండి. మీకు న్యాయం జరగలేదు అనుకుంటున్నారు. మీకు న్యాయం జరగలేదు అని ఫీల్ అవ్వద్దండి. ఈ మే మంత్లో మాత్రమే మీకు ఇలా ఉండొచ్చు. మరి హూ నోస్, తర్వాత మరి మీకు మంచి రోజులు వస్తాయేమో. సో మీరు డిసప్పాయింట్ అవ్వద్దండి. మీరు కొంచెం డిసప్పాయింట్ అవ్వకోకుండా కొంచెం లాజిక్గా థింక్ చేస్తే, కొంచెం ప్రాక్టికల్గా థింక్ చేసి ఆలోచించండి. మీకు ఏ సమస్య ఉన్నా, లైక్ మీకు రిలేషన్స్లో ప్రాబ్లం ఉంది అంటే ఎందుకు ఎదుటి వాళ్ళు మీ మీద ఎందుకు అలాంటి రూమర్స్ ఇస్తున్నారు? మిమ్మల్ని ఎందుకు వాళ్ళు అట్లా అంటే ఒకవేళ వాళ్ళు సమ్ పీపుల్ మిమ్మల్ని బాధ పెడుతున్నారు అంటే ఎందుకు బాధ పెడుతున్నారు అనేది కొంచెం ఆలోచించండి. మీరు మీ మీద ఏదైనా రాంగ్ ఫాల్స్ రూమర్స్ కానీ ఫాల్స్ స్టేట్మెంట్స్ కానీ ఇస్తున్నారు అంటే ఎందుకు ఇలా ఇస్తున్నారు అని ఆలోచించి దానికి మీరు ఆన్సర్స్ చెప్పండి. కానీ మీదే కరెక్ట్ అనేది డిఫెండ్ చేసుకోవద్దండి. మీరు డిఫెండ్ చేసుకోవాలి, దట్ ఈస్ అది తప్పు అని చెప్పను. బికాస్ ఇక్కడ డెవిల్ వచ్చింది. డెవిల్ అంటే మీరు ఫాల్స్ అటిట్యూడ్లో, ఫాల్స్ డిఫెన్సివ్ నేచర్లో ఉన్నారు అని నాకు అర్థమవుతుంది. అందుకని మీకు చెప్తున్నాను, ఎవరైనా కూడా వాళ్ళు డిఫెండ్
డిపెండ్ చేసుకోవాలి, దట్ ఈస్ ట్రూ. బట్ మీరు మళ్ళీ అసలు లాజిక్కే లేకుండా డిఫెండ్ చేసుకోవద్దండి. ఒకవేళ మీలో కూడా తప్పు ఉన్నా కూడా యాక్సెప్ట్ ది ట్రూత్. మీరు ఆహ్, మీరు కరెక్ట్‌గా ఉన్నారు అంటే మీకు 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 ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాలం ఎప్పటికీ మంచి చేసిన వాళ్ళకి, నిజాలు చెప్పే వాళ్ళకి నెగెటివ్‌గా అంటే వాళ్ళకి అపోజ్‌గా ఉండదు. కాలము మీరేం చేస్తే మీకే తిరిగొస్తుంది. మేబీ మీరు కరెక్టే చెప్తున్నారేమో. మీరు మీరు నిజాలే చెప్తుండొచ్చు. ప్రస్తుతానికి మీకు న్యాయం జరగలేదేమో. బట్ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా మీకు జస్టిస్ అనేది జరుగుతుందండి. ఫ్యూచర్‌లో మీకు ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుంది. ఓకే. వై ది ఏస్ ఆఫ్ వన్స్ చెప్పాను గదా! కాలం ఎప్పుడు ఒకవేళ మీరు నిజాలే మాట్లాడుతూ, నిజాలే చేస్తున్నారు అంటే, మీకు కాలం ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తుంది. చెప్పండి యూనివర్స్, ఎందుకు ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఎందుకింది ఇక్కడ? చెప్పండి. చెప్పండి యూనివర్స్, వై ది ఏస్ ఆఫ్ వ్యాన్స్? ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ వ్యాన్స్. ఏస్ ఆఫ్ వ్యాన్స్‌కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఒక కార్డ్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ వ్యాన్స్. ఏస్ ఆఫ్ వ్యాన్స్‌కి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ వ్యాన్స్. ఓకే. చెప్ కింద పడిందండి. మీకు జడ్జిమెంట్ వస్తుంది. మీకు జడ్జిమెంట్ వస్తుంది ఈ మే మంత్లోనే. మీరు యాక్చువల్గా నాకు ఇప్పుడు ఫుల్ స్టోరీ అర్థమైపోయింది. మీరు మిమ్మల్ని ఎవరన్నా మీరు మ్యారీడ్ పీపుల్ అండి. మ్యారీడ్ పీపుల్కి ఎక్కువ రీడింగ్ వచ్చింది. మీకు ఎవరైనా అన్యాయం చేసింటే, ఇంతకుముందు న్యాయం చేయకుండా మిమ్మల్ని ఈ విధంగా మీరు మొత్తం లాస్ అయిపోయే విధంగా మిమ్మల్ని బాధ పెట్టుంటే, కరెక్ట్గా జస్టిస్ జరగకుండా ఈ మే మంత్లో మీకు అవకాశం రాబోతోంది. కంగ్రాచ్యులేషన్ ఫర్ జెమినీ జొడాయిక్ సైన్ పీపుల్. మిథున రాశి వాళ్ళకి మీకు ఈ నెలలో ఒక అవకాశం ఇస్తోంది. దైవమే మీకు అవకాశం ఇస్తుంది. ఆ ఏంజల్స్, యూనివర్సే మీకు ఒక మంచి అవకాశం ఇస్తుంది. మీరు దాన్ని యూజ్ చేసుకోండి. మీకు జడ్జిమెంట్ ఇస్తున్నది. సో మీకు ఏంజలే జడ్జిమెంట్ ఇస్తుంది. మీకు దేవుడే మీకు న్యాయం చేయబోతున్నాడు. మీకు మనుషులు న్యాయం చేయకపోయినా దేవుడు న్యాయం చేస్తున్నాడు. సో బీ హ్యాపీ అండి. మీ పర్సన్, మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ తిరిగి రాబోతున్నాడు. విత్ మీరు వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ప్లానింగ్ అండి. మీ దగ్గరకు అప్రోచ్ అవ్వడానికి, మీకు న్యాయం జరగలేదని వాళ్ళకు కూడా తెలుసు. ఆ పర్సను మీకు వాళ్ళ మైండ్లో ఎంతో కన్ఫ్యూజన్ ఉంది. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీతో కానీ, లేకుంటే ఆ పర్సన్ ఇంకొక రిలేషన్లో ఉండి తప్పు చేసింటే వాళ్ళతో కూడా గొడవ పడి మీకోసం రాబోతున్నారు. ఓకే. మీతో మంచి ఫ్యామిలీ, చాలా టైం అయిపోయిందని అతనికి తెలుసు. మిమ్మల్ని ఆ పర్సన్ వదులుకోలేకపోతున్నారు. మీరు వస్తున్నారండి. మీ రిలేషన్షిప్పే ఈ ఈ జెమినీ వాళ్ళకైతే రిలేషన్షిప్ వైజ్గానే రీడింగ్ వచ్చింది. మీకు ఈ మే మంత్లో ఒక న్యాయం అయితే జరగబోతోంది. ఓకే. ఇదండి ఈ జెమినీ మిథున రాశి వాళ్ళ రీడింగ్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.